హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బ్యాగులు తీసుకొని ఎటు పోతున్నాము అని అంటే మా మామిడి తోటకైతే వచ్చేసినాం మేము. ఎందుకు అని అంటే ఈరోజు అయితే నాకు మా మామిడి తోట దగ్గరకు వచ్చి ఇక్కడనే తినాలి అని అనిపించింది. అందుకే మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాము అందరము. నాకైతే ఇట్లా మా మామిడి తోట దగ్గరకు వచ్చి ఇక్కడనే వంట చేసుకొని తినాలని అయితే నాకు చాలా ఇష్టము. కానీ అట్లా చేసుకొని తిందామంటే ఎప్పుడూ టైం కుదరలేదు. అందుకే అట్లా చేసుకోకపోయినా కనీసం ఫుడ్ ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చి తిందామని అయితే ఈరోజు వచ్చినాము. ఇప్పుడు వచ్చి అయితే మేము ఇక్కడనే లంచ్ చేస్తున్నాము. ఈరోజు మా ఆకర్షణ ఇక్కడైతే మంచిగా ఆడుకుంటుంది. ఎందుకంటే బయటకు వస్తే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా. ఇట్లా మెగ్గిన ఎవరికన్నా బయటకు వెళ్ళి ఇట్లా తినాలని ఉంటుందా ఫ్రెండ్స్? ఎవరికన్నా ఇట్లా కోరిక ఉంటుందేమో చెప్పండి. అంటే మీరు చెప్తే నేనేం తీసుకెళ్ళా, కానీ చూద్దాం నాలాగా ఎవరికి ఇంకా ఎంతమందికి ఇట్లా అనిపిస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత అయితే మేము లంచ్ చేసిన తర్వాత మాకైతే అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఎంతైనా పొలంలో అక్కడ తోట దగ్గర ఉంటే అయితే అంత తొందరగా ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. అక్కడ చల్లగాలిగా అయితే మా ఆయన మంచిగా వండుకున్నాడు. తర్వాత అయితే ఆకర్ష ఆడుకుంటుంటే మా అత్తయ్య అయితే ఆకర్ష కోసము చెట్టుకు ఉయ్యాల కడుతుంది. ఉయ్యాల కట్టిన తర్వాత ఆకర్ష అయితే అందులో మంచిగా ఆడుకుంటుంది. మీరే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆకర్ష అయితే ఎంత మంచిగా ఇందులో ఎంజాయ్ చేస్తుందో. ఆకర్షకి ఇక్కడ అయితే ఉయ్యాలలో ఆడుకోవడం ఇష్టము. అందుకే ఉయ్యాల ఉంటుంది. కానీ గాలి అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్, చల్లగా వస్తుంది. ముందే చలికాలం కదా. అందుకే మేమైతే వెనుక నుంచి స్కార్ఫ్తో అయితే కవర్ చేసినాము చల్లగా రాకుండా అని. కానీ అప్పటికే ఒక 4 hours 5 hours ఉన్నాము అక్కడనే. లాస్ట్కి అయితే ఆకర్షకు ఫీవర్ వచ్చింది అని చెప్పి ఇంటికైతే తీసుకొని బయలుదేరి మేమైతే ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే చూసిరు కదా. నా చిన్న వ్లాగ్ ఎలా ఉందో మీరైతే చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.